హనుమంతుడు అనంగానే మనకు గుర్తొచ్చేది రామాయణం. రామాయణంలో కూడా కిష్కింధకాండలోనే హనుమంతుడి యొక్క ప్రస్తావన వచ్చినప్పటికీ, ఇంకా మాట్లాడితే బాలకాండలోనే రాముల వారి జననానికి ముందే వానరుల యొక్క జననం గురించి ఉంటుంది. అందులో కూడా మరి ఆంజనేయ స్వామి వారి జన్మ జరిగింది అనేటువంటిది రాస్తారు. రాయబడి ఉన్నది. అయితే అసలు రామాయణానికి ఎవరి కథ? రామాయణం అనేది ఎవరి కథ? అంటే పేరులోనే ఉంది. రాముల వారి కథ, రాముల వారి చరిత్ర అన్నట్లు. అంతేకాకుండా రామాయణం గురించి మహర్షులు వర్ణన చేసేటువంటి శ్లోకాల్లో ఒక చోట సీతాయాస్ చరితం మహత్ అంటారు. అంటే రామాయణం అనేది సీతాదేవి యొక్క చరిత్ర అని. కనుక రామాయణం అంటే రాముల వారి కథ, సీతమ్మ వారి కథ అనేది మనకి స్పష్టంగా తెలుస్తోంది. అయితే హనుమంతుడు యొక్క రోల్ ఏంటి అని చూస్తే అసలు రామాయణంలో హీరో రోల్ అనేది హనుమంతుడే చేశాడా అనిపిస్తుంది. పోనీ హీరో రోల్ కాకపోయినా ఇటు సీతమ్మవారికి అటు మన రాముల వారికి మధ్యలో వారికి ఏర్పడినటువంటి కష్టము అది రామాయణం యొక్క ఇతివృత్తము అని అనుకున్నట్లయితే దానిని నివారించడంలో ఆంజనేయ స్వామి వారు ప్రధానమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి పాత్ర అనేది మనకి తెలుస్తుంది. అందుకనే ఆంజనేయ స్వామి వారి ప్రార్థనా శ్లోకాల్లో ఒక చోట రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అని చెప్తాము. అంటే రామాయణం అనేటువంటిది ఒక మహామాల అయితే అందులోని రత్నము ఆంజనేయ స్వామి అని.